నమస్కారం పీసీఎన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జనవరి 2న జరిగే కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ కు అధికారులు సన్నద్ధం కావాలి. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని రెండు కళ్లు చేసుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగించడం హర్షణీయం. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలో భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు, నిబంధనలకు అనుగుణంగా భక్తులను ఆలయానికి అనుమతించిన ఆలయ నిర్వాహకులు. నూతన ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. వార్తల్లోని వివరాలు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సమర్థవంతంగా చేపట్టడం హర్షణీయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో చిత్తూరు నగర అధ్యక్షుడు చంద్రశేఖర్, చిత్తూరు ఎస్సీసెల్ విభాగం అధ్యక్షుడు శేఖర్, చల్లముత్తు, కన్నియప్ప, రాజా తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరంలో భాగంగా ప్రజలు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం కరోనా వైరస్ తో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను చేపట్టి ప్రజానేతగా పాలనను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాదిలో సైతం మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసే విధంగా కృషి చేస్తున్నారని, ముఖ్యమంత్రి పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా నవరత్నాల హామీలను అమలు చేయడంతో పాటు ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా ఇళ్ల స్థలాల పంపిణీకి సైతం శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని స్పష్టం చేశారు. అనంతరం టీటీడీ ఉద్యోగులతో సమావేశమై వారి సమస్యల పరిష్కారంపై చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కరోనా ఇబ్బందులు, ఇంకొక వైపు ఆర్థిక ఇబ్బందులు, వాటిని అధిగమించి సమర్థంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను పనిచేస్తున్నందుకు సంతోషిస్తూ ఉన్నాను. మరి రాబోయే 2020-21 సంవత్సరంలో ఇవన్నీ అధిగమించి ప్రజలకు చాలా దగ్గరగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ వారి ఆశయాలకు తగినట్లు పనిచేయడంలో కానీ ముందు చూపుతో ముందుకెళ్ళాలని చెప్పి ఈ సంవత్సరం సదా అందరికీ కూడా అన్ని విధాల మంచి చేయాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. నమస్కారం. 2021 సంవత్సరము ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలని, ఆల్రెడీ రావాల్సిన సంక్రాంతి పండుగ ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద సంక్రాంతి పండుగలాగా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఆయన ఈ 2 సంవత్సరాల లోపే అన్ని అమలు చేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇటువంటి పరిస్థితుల్లో 2021లో కూడా ముఖ్యమంత్రి గారు ఇంకో ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన అమలుపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇళ్ల పట్టాలు కొంతమందికి రాకపోతే కూడా వాళ్ళు కూడా మళ్ళీ ఆ దగ్గరుండే సచివాలయాల్లో ఎన్రోల్ చేసుకున్నట్టయితే వెంటనే వాళ్ళు కూడా పట్టాలు ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కొత్త నూతన సంవత్సరం శుభాకాంక్షలతో మీరందరూ కూడా 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మేము ప్రజలని అందరినీ కూడా సుఖ సంతోషంతో ఉండాలని మేము మనసారా కోరుకుంటూ జై జగన్. జనవరి 2న జరిగే డ్రై రన్ కోవిడ్ వ్యాక్సిన్ కు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కోవిడ్ వ్యాక్సిన్ పై డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం, జిల్లా ట్రైనీ కలెక్టర్ విష్ణుచరణ్, జిల్లా జాయింట్ కలెక్టర్ రాజశేఖర్, డిఎంఎన్హెచ్ఓ, డిసిహెచ్ఎస్ డాక్టర్ పెంచలయ్య, సరళమ్మ, డ్వామా పీడి చంద్రశేఖర్, డిఈఓ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జనవరి 2న జరగబోయే మొదటి విడత కోవిడ్ వ్యాక్సినేషన్ పై జిల్లాలోని 3 డివిజన్ల పరిధిలో డ్రై రన్ చేపట్టడం జరుగుతుందన్నారు. చిత్తూరులోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం, తిరుపతి స్విమ్స్, మదనపల్లి మండలి ప్రైవేట్ ఆసుపత్రులలో డ్రై రన్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని డిఎంఎన్హెచ్ఓ పెంచలయ్యను ఆదేశించారు. ఒక్కో డ్రై రన్ సెషన్ కు ఒక ఇన్ఛార్జ్ అధికారి, 5 మంది అధికారులు ఉండి పర్యవేక్షణ చేయాలని సూచించారు. జిల్లా పరిషత్ సిఇఓ, పంచాయతీరాజ్ అధికారి, డిఎంఎన్హెచ్ఓ, ఐసిడిఎస్ అధికారులు సంయుక్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ సెషన్ కు సంబంధించిన టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తిరుపతి స్విమ్స్ తో డిఎంఎన్హెచ్ఓ సమన్వయం చేసుకుని సెషన్స్ ను పకడ్బందీగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన గదులు, సిబ్బంది, వ్యాక్సిన్ నిల్వలు ఉంచేందుకు అవసరమైన ఫ్రిడ్జ్లు ముందస్తు ప్రణాళికల ద్వారా సమకూర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కలెక్టర్ తెలిపారు. చిత్తూరు జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2021 ఆంగ్ల సంవత్సరం మీ అందరి కుటుంబాల్లో, జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆశిస్తున్నాము. అలాగే కరోనా వ్యాక్సిన్కి సంబంధించి డ్రై రన్ అంటే ఒకవేళ వ్యాక్సిన్ మనకు వచ్చినట్లయితే దాన్ని ఎలాగ వాడాలి, ఎలా అడ్మినిస్టర్ చేయాలి, లేదా దానికి సంబంధించిన సిబ్బంది ఏ రకంగా తయారుగా ఉండాలి అని చెప్పేసి మనకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈ డ్రై రన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో 3 ప్రాంతాల్లో చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము రేపు చిత్తూరు, మదనపల్లి, తిరుపతి 3 ప్రాంతాల్లో మేము డ్రై రన్ నిర్వహించడం జరుగుతుంది. చిత్తూరు ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఆలయ అధికారులు భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని దుర్గమ్మ దేవస్థానం, ఈశ్వర గుడి, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రజలు ఉదయాన్నే స్నానాలను ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో దేవాలయాలలో ఎటువంటి సుందరీకరణ పనులు చేపట్టకుండా భక్తులకు కరోనా నిబంధనలను పాటిస్తూ స్వామి అమ్మవార్ల దర్శనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 2021వ సంవత్సరంలో కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించే విధంగా అమ్మవారు దీవించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనను కొనసాగిస్తున్నారని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు ప్రభుత్వ శాఖ ఉద్యోగులు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడంలో ముఖ్యమంత్రి కృషి మరువలేనిదని కొనియాడారు. నవరత్నాలు పథకంలో భాగంగా ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేస్తూ ముందస్తు సంక్రాంతి పండుగను పేద ప్రజలకు తీసుకువచ్చారని,
నూతన సంవత్సరంలో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రజలు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై హర్షం వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. అనంతరం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను ఆయన తెలిపారు. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా, కొత్త కొత్త ఊహల్లో తెలిపోడియర్, మనసులోని ఆశల్ని పంచుకో బ్రదర్, గుండెలోని భావాలు గుప్పుమన్న ఈ వేళ, కదిలల్లే కాలపు కన్నెకి టాటా చెప్పుదామా, జనవరితో అడుగులు వేస్తూ ముందుకి పోదామా. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా. స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే చిత్తూరు పార్లమెంటు, చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ కాణిపాక వినాయక స్వామి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, స్వామి శరణం అయ్యప్ప అందరికీ కూడా దయ ఉండాలని, కృపా కటాక్షాలు కలగాలని, ఆయురారోగ్యాలతో చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఈ నూతన సంవత్సరం సందర్భంగా కోరుకుంటూ, ఎల్లప్పుడూ అంతా కలిసి ఉండాలి. మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. అవన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని సంతోషంతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భూముల కొలతల విషయాలలో ఖచ్చితమైన కొలతలు ఇవ్వడం ద్వారా భూ హక్కుల విషయంలో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలలో భాగంగా రీసర్వే కార్యక్రమం డ్రోన్ కెమెరా ద్వారా నేడు ప్రారంభించడం జరిగిందని జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు గిరిధర్ రెడ్డి అన్నారు. గుడిపాల మండలంలోని ముత్కూరుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో డ్రోన్ కెమెరా ద్వారా రీసర్వే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా 240 ఎకరాల వివరాలు సుమారు గంటన్నర సమయంలోనే సేకరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో 100 సంవత్సరాల క్రితం జరిగిన సర్వే కొన్ని సమస్యల కారణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రెవెన్యూ పరంగా సమస్యలకు చెక్ పెట్టేందుకు డిసెంబర్ 21న ముఖ్యమంత్రి రీసర్వే కార్యక్రమం ప్రారంభించారు. ఇందుకు సంబంధించి సర్వే ఆఫ్ ఇండియా వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం జరుగుతోంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం చేపట్టడం ద్వారా యజమానులకు వివాదాలు తగ్గుముఖం పట్టి భవిష్యత్తులో లావాదేవీలకు ఇబ్బంది లేకుండా చేయడం ప్రధాన కారణమని తెలిపారు. జిల్లాకు సంబంధించి 27 లక్షల ఎకరాల్లో 3 విడతలుగా సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సహాయ సంచాలకులు పేర్కొన్నారు. జిల్లాలోని 66 మండలాల్లో మొదటి విడత కార్యక్రమం నేటి నుంచి జూలై వరకు 205 గ్రామాలలో 2.14 లక్షల ఎకరాల్లో చేపట్టడం జరుగుతుందని, రెండో విడత కార్యక్రమం ఆగస్టు నుంచి 2022 మార్చి వరకు 647 గ్రామాల్లో నిర్వహిస్తామని తెలిపారు. మూడో విడత కార్యక్రమం ఏప్రిల్ 2022 నుంచి కొనసాగుతుందని, ఇందులో 688 పంచాయతీలలో నిర్వహించిన జిల్లా వ్యాప్తంగా పూర్తి రీసర్వే కార్యక్రమం చేస్తామని తెలిపారు. కళ్ళు తెరవక ముందే ఓ పసికందును కాటికి చేర్చింది ఓ కసాయి తల్లి. పురిటి బిడ్డను కాలువలో పడివేసి తన దారి తాను చూసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని పూసల వీధి వీరుముష్టిపాలెం సమీపంలోని ఒక కాలువలో అప్పుడే పుట్టిన పురిటి బిడ్డను కర్కశంగా హతమార్చి కాలువలో పడేసి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గమనించిన సమీప ప్రజలు సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు శిశువును వెలికి తీశారు. అయితే చిన్నారి అప్పటికే మృతి చెందడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నూతన సంవత్సరం రోజున ఇలాంటి ఘటన తమ ప్రాంతంలో చోటు చేసుకోవడం బాధాకరమని వాపోయారు. పసిబిడ్డ అని కూడా చూడకుండా అతి కిరాతకంగా హత్య చేసిన వ్యక్తులను గుర్తించి
వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక ప్రజలు మీడియాకు వెల్లడించారు. అక్కడికి వెళ్ళేసి వస్తూ ఉంటే నోట్లు తీసుకొచ్చి ఇక్కడ పడేసింది. చూసినాను, ఎవరికి తెలియలేదు, ఎవరు నేనే ఇంకా ఇన్ఫార్మ్ చేశాను చేయాల్సింది. ఎవరని తెలియలేదు. ముష్టిపాలెం కాళహస్తిలో ఒక చిన్న శిశువుని పడవేయడం జరిగింది. అది ఎలా పడవేశారో తెలియదు. అన్నోన్ పర్సన్స్ ఎవరో పడేశారు. దాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. సచివాలయ సిబ్బంది అంతా కలిసి మా పై అధికారులకు తెలియజేయడం కూడా జరిగింది. దాన్ని త్వరగా ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలని కూడా చూస్తున్నాము. తొందరగా రిమూవ్ చేసేస్తాం. నూతన సంవత్సరం సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో హంగు ఆర్భాటాలు లేకుండా ఆలయ అధికారులు భక్తులకు మహాలఘు దర్శనం ఏర్పాటు చేశారు. గతంలో నూతన సంవత్సరం సందర్భంగా కాణిపాకం ఆలయాన్ని విద్యుత్ దీపాలంకారాలతో, పచ్చని పందిళ్లతో, రంగురంగుల హరివిల్లులతో ముస్తాబు చేసేవారు. ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల ప్రకారం కేవలం ఉగాది పండుగ సందర్భంగా మాత్రమే ఆలయాన్ని అలంకరించి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించాలని ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడంతో జనవరి 1వ తేదీన ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఈ రోజు ఆలయంలో అన్ని విఐపి దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేశారు. 65 సంవత్సరాల వయసు పైబడిన వారికి, చిన్నపిల్లలకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వలేదని ఆలయ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సంగీత దర్శకులు కోటి, తమన్, గాయకుడు శ్రీకృష్ణ, వీరితో పాటు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిత్తూరు పీసీఎం ఛానల్ ఎండి ప్రభు కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన అభిమాన నాయకుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టే ప్రతి పని విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో బీజేపీ ఆల్టర్నేటివ్ పార్టీగా ఎదుగుతుందని అప్పుడే చెప్పానని ఆయన గుర్తు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో చేరే అవకాశం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడను, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతామని చెప్పిండు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం రాబోయే రోజుల్లో బీజేపీ ఆల్టర్నేట్గా డెవలప్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఒకవేళ టీఆర్ఎస్ ఆల్టర్నేట్ కావాలంటే ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ అవుతుందని చెప్పినా, నేను చెప్పినట్టుగానే దుబ్బాకలో కానీ, హుజూర్ నగర్ బై ఎలక్షన్ కానీ, జిహెచ్ఎంసీలో కానీ ప్రజలందరూ కూడా బీజేపీని ఆల్టర్నేట్గా డిసైడ్ చేసుకోరు. కాబట్టి నా నిర్ణయంలో మార్పు ఉండదు. బహుశా రాబోయే రోజుల్లో నేను అదే లైన్లో, బీజేపీ లైన్లో డిసిషన్ తీసుకోవచ్చు. అన్నదమ్ములుగా మేము కలిసి ఉంటాం, ఒక కుటుంబం, ఒక ఉమ్మడి కుటుంబంలా ఉంటాం. కానీ మా అభిప్రాయాలు రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు ఒక్కొక్కరికి ఒక అభిప్రాయాలు ఉండొచ్చు. కాబట్టి తన అభిప్రాయాన్ని కూడా నేను గౌరవిస్తా. నాకు కూడా ఒక సొంత అభిప్రాయం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీనే బలపడుతుందన్న నమ్మకం నాకు పూర్తిగా ఉంది. అది కావాలని కూడా భగవంతుని కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. గ్రానైట్ తరలిస్తున్న ఓ లారీ అదుపు తప్పడంతో గ్రానైట్ దిబ్బలు కింద పడిపోవడంతో 2 షాపులు పూర్తిగా నేలమట్టం కావడంతో పాటు పలువురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయాన్ని తెలుసుకున్న జీవీ నెల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీని అదుపులోకి తీసుకోవడంతో పాటు గాయాల పాలైన మహిళను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం క్వారీ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా పెరిం దేశం సమీపంలో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన ఎర్రచందనం దొంగలు పరారీ కావడంతో వాహనంతో పాటు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు కేవీపురం పోలీసులు.
ఐపీఎస్ అధికారి పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకుని 12 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. హైదరాబాద్ లో ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నట్టు ప్రజలను మభ్య పెట్టడంతో పాటు పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 12 లక్షల రూపాయలు కాజేయడం జరిగిందని, బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో పాటు నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తిరుపతి క్రైమ్ పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లా ముస్లమడుగు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అడవి వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో పడి ఎలుగుబంటి మృత్యువాత పడింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఎలుగుబంటికి పోస్ట్ మార్టం నిర్వహించి అక్కడే ఖననం చేశారు. అనంతరం వన్యప్రాణుల చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించారు. తిరుపతి ఎస్వీబీసీ ఛానల్లో విధులు నిర్వహిస్తూ వేటకు గురైన ఎస్వీబీసీ ఛానల్ ఉద్యోగస్తులకు హైకోర్టులో చుక్కెదురైంది. గతంలో టీటీడీలో విధులు నిర్వహిస్తున్న 5 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్న సమయంలో పోర్న్ వీడియోలు చూస్తూ కాలక్షేపం చేయడాన్ని మీడియా ప్రచారం చేసింది. ఈ ఘటనతో 5 మంది ఉద్యోగులపై టీటీడీ అధికారులు వేటు వేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమను తొలగించడంతో 5 మంది ఉద్యోగస్తులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు టీటీడీకి అనుకూలమైన తీర్పును వెలువరించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.